అంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే పాకిస్తాన్లో ఇవాళ తిండి లేకపోవడం పక్కన పెట్టేస్తే ఇవాళ అక్కడ ఉన్న రూపాయికి వాల్యూ లేదు, అక్కడ ఉన్న ప్రజలకు వాల్యూ లేదు, ఏమీ లేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశాలు తిరుగుతున్నా సరే ఒక్కరు పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ చిన్నపాటి యుద్ధం జరిగినా సరే థర్డ్ వరల్డ్ వార్ రాబోతోంది మనం కూడా చాలా సార్లు ఆ ప్రజెంటేషన్ చేసాం. ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని ఎవరు మాట్లాడలేదు. ఎందుకు చెప్పండి? వరల్డ్ వార్ అంటే ప్రపంచం రెండు భాగాలుగా కొట్టుకోవాలి కదా, ఎక్కడ లేదు కదా. మొత్తం ప్రపంచం అంతా ఒకవైపు, పాకిస్తాన్ మాత్రం ఒకవైపు సిచ్యువేషన్. ఎందుకంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేయగలిగేవి, యుద్ధానికి డబ్బులు ఇవ్వగలిగేవి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఒక్క కంట్రీ కూడా ఇవాళ పాకిస్తాన్ పక్కకి వెళ్ళట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. అసలు ప్రతి ఒక్కరు కూడా ఎగెనిస్ట్ అయిపోయారు ఇప్పుడు పాకిస్తాన్ కి. ఉగ్రవాదాన్ని ఇప్పుడు ఇండియా మీదకి ఎట్లా వెళ్తున్నారంటే మిగిలిన దేశాలకు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు వీళ్ళు పక్క దేశాలకి. ఒకసారి అలాంటి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఏంటంటే ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో ఇటు టెర్రరిస్టులను ఉగ్రవాదులు ఇంకా రెచ్చగొట్టి వాళ్ళతో వస్తున్నారు. అంటే వీళ్ళు ఏమి చేతకని వాళ్ళ వల్లే ఆ ఉగ్రవాదులు రెచ్చగొట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే స్పష్టంగా అర్థమవుతుంది మనకు. చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ చాలా కేటగిరీల్ గా మనం చూసినప్పుడు ఏంటంటే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి చేతులు జోడిస్తేనేమో పైసా రావట్లేదు, చేయెత్తుదాము అంటే ఈయన చేయి నరికేస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ మనం చూస్తే సిచ్యువేషన్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పాకిస్తాన్ భారత్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని మనం చూస్తూనే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనం ఇంతకుముందు చూపించాం. ఎందుకంటే ఏదైతే పాకిస్తాన్ మీద నుంచి ఒక్క డ్రోన్ ఇండియాలోకి వచ్చినా, ఎందుకంటే S-400 అనే దాన్ని ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పాలి. ఎందుకంటే రష్యా దగ్గర S-300 అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా పనిచేస్తుందని వాళ్ళు ఎప్పుడు భావిస్తుంటారు. అయితే భారత్ ఆ టెక్నాలజీలోని కేవలం టెక్నాలజీని తీసుకొని దాన్ని మన స్టైల్లో దాన్ని అప్గ్రేడ్ చేసుకొని S-400 అనే ఒక సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాము. ఆ డెవలప్మెంట్ ద్వారా 600 కిలోమీటర్ల దూరంలో ఒక మిసైల్ కానివ్వండి, ఒక జెట్ ప్లేన్ కానివ్వండి ఎగిరితే దానికి సంబంధించిన సమాచారము మన దగ్గర ఉంటుంది. అది భారత్ వైపు వస్తుంది అని ఒకవేళ అనుమానం వచ్చింది అంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దాన్ని లాక్ చేసి మిసైల్స్ ప్రయోగించేంత కెపాసిటీ ఇవాళ భారత్ దగ్గర ఉన్న S-400. అందుకని దాన్ని మనం ఏం చెప్తున్నామంటే సుదర్శన చక్రం అంటున్నాం. సుదర్శన చక్రం తెలుసు కదా, కృష్ణుడి చేతిలో ఉండేది. కృష్ణుడి చేతిలో ఉన్న దాన్ని ఎవరినైనా సరే ఒక్కసారి సుదర్శన చక్రం బయటకు వెళ్ళింది అంటే అది వాడి తల తెగిన తర్వాత అది రిటర్న్ వస్తుంది. ఎస్, మనము శిశుపాలుడు సంబంధించిన ఆ వనతప్పులు చూసారా. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి కూడా ఆ శిశుపాలుడు లాగా వనతప్పులు చేసేసింది. S-400 అనే ఒక సుదర్శన చక్రాన్ని వాళ్ళ మనము అడ్డుగా పెట్టుకుంటున్నాము, తలలు తీసేందుకు వాడుతున్నాము. అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇట్లా చూస్తే ఇప్పుడు మీకు ఆ S-400 సంబంధించిన సుదర్శన చక్రంతో పాక్ పైన ఎలా దాడి చేస్తున్నాం కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మనము ఈ వీడియోలో మీరు కనిపిస్తుంది కదా, ఏవైతే డ్రోన్లు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ డ్రోన్ మీకు ఇక్కడ పైన ఇక్కడ ఇది ఎస్ ఆ డ్రోన్ ఏదైతే పైన కనిపిస్తుందో ఆ డ్రోన్ వచ్చే ప్రయత్నం చేస్తుంటే మన దగ్గర సుదర్శన్ చక్రతో మనము ఆ దాని మీద దాడి చేసి అది భారత్ భూభాగంలోకి ఎంటర్ అయిన తర్వాత అది కిందికి వచ్చేలోపే కూల్చేస్తున్నాం. అంటే ఇవాళ టెక్నాలజీ వైజ్ చూస్తే భారత్ ఇంత అడ్వాన్స్డ్గా ఉంది. ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ అన్నది మనతో యుద్ధం కాదు కదా, ఇవాళ కనీసం వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా అంత స్థాయి లేని కంట్రీగా మారిపోయింది. అది పాకిస్తాన్ వాళ్ళు గుర్తించాలి, పాకిస్తాన్ ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. అందులో భాగంగానే ఇప్పుడు మాకు యుద్ధం వద్దురా బాబు, మాకు తిండి పెట్టండి చాలు అనే సిచ్యువేషన్లోకి వచ్చేసారు. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ కేవలం బీరాలు పలుకుతూ కేవలం వాళ్ళు ఏదో మమ్మల్ని ప్రైజ్ చేస్తారు ప్రజలను ఉద్దేశంలో ఉన్నారు కానీ లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ గతంలో అదే పాకిస్తాన్కి ప్రధానిగా పనిచేశారు. ఆయన కూడా కొద్దిగా బీరాలు పలికేవారు కానీ కొద్దిగా ఎంతో కొంత కంపారిటివ్లీ మిగిలిన ప్రధానులతో పోలిస్తే ఆయన కొద్దిగా ప్రాక్టికల్గా ఉంటాడని అనుకున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. మనకు తెలుసు కదా, ఆయనకి గిఫ్ట్లు వచ్చాయి. దాంట్లో అవన్నింటినీ కూడా అవినీతిగా భావించింది పాకిస్తాన్ పార్లమెంట్ సుప్రీంకోర్టు. సో వాళ్ళందుకని ఆయనకి ఒక జైలు శిక్ష చేశారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్ పాకిస్తాన్లో ఆయన బయటకు పోవాలండి, ఆయన వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళే ఏం చేయలేక ఆయనే పారిపోయాడు. ఆల్రెడీ ఆయన అక్కడ ఉన్న వాళ్ళే తట్టుకోలేక జైల్లో వెళ్ళి ఆయన మగ్గుతున్నాయని ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి ఏం చేస్తారు. సరే, ఆయనకు వచ్చి ఆయన మరి కాలు పట్టుకోవడానికి ఈజీ అవుతుందేమో తెలియదు. మోరోవర్ ఏంటంటే ఆయనకి ఎంతో కొంత భారత్లో కొద్దిగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు తెలిసి ఇమ్రాన్ ఖాన్ 1992 వరల్డ్ కప్ విన్నర్ గా ఆయన ఉన్నారు కాబట్టి, సో క్రికెట్ అంటే మన భారతదేశంలో చాలా మందికి ఇష్టం కాబట్టి మేబీ ఆ ఉద్దేశంతో అనుకుంటే కాదు. ఇక్కడ ఉన్నది మోదీ. అలాంటి ఏ కన్సిడరేషన్స్ లేవు, ఏమీ వెండి ఆయనకు ఒక్కటే ఒకటి వినిపిస్తుంది. ఏంటి అంటే అయితే జై హింద్ అనాలి, భారత్ మాతకి జై అనాలి, జై హిందుస్థాన్ అనాలి. ఈ మూడు వినిపిస్తాయి. మిగిలినవన్నీ ఇలాంటి భయంపులు, భయపెట్టడాలు లేదా బెదిరించడాలు ఇట్లాంటివి ఏమీ వినిపించాలి. అవి వినడానికి ఇంకో వ్యక్తి ఉన్నాడు తెలుసా మీకు, అజిత్ దోవల్. ఆయన ఏమంటారు తెలుసా, ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు. ఎందుకంటే ఆయన ఒక భిక్ష
భిక్షగాడిలాగా పాకిస్తాన్లో ఉండి అక్కడ ఉన్న రహస్యాల్ని ఛేదించి బయటకు వచ్చిన వాళ్ళు. ఈ మధ్యకాలంలో మన వ్యూవర్స్ కూడా ఒకసారి గుర్తు చేయాలి. మన వ్యూవర్స్ ఏం గుర్తు చేయాలంటే, మన మామూలుగా సినిమాల్లో మనం చూస్తున్నాం కదా, జేమ్స్ బాండ్ 007 లాంటి సిచ్యువేషన్స్. అంటే జేమ్స్ బాండ్ 007లో ఆయన ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళి వాళ్ళ దేశాన్ని ఎవరైతే నష్టపరచాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళని అక్కడే వెళ్ళి చంపేసి వస్తూ ఉంటారు అనమాట. అదే తరహా ఆపరేషన్స్ దాదాపుగా 7 ఆపరేషన్స్ గత 2 years లో జరిగాయి. అంటే ఎక్కడైతే దొంగ దాక్కున్నాడో మన వాళ్ళే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి దొంగ దగ్గరికి వెళ్ళి చంపేసి వస్తారు. చంపేసి వచ్చిన తర్వాత ఆ పాకిస్తాన్ హెడ్లైన్స్ ఏమొస్తుంది, లేదా కెనడా హెడ్లైన్స్ ఏమొస్తుంది అంటే, గుర్తు తెలియని వ్యక్తి కాల్పులో మృత్యు. గుర్తు తెలియనివాడు కాదు, గుర్తు తెలుసు మాకందరికీ. ఎందుకంటే అతను ఖచ్చితంగా భారతదేశానికి శత్రువు. భారతదేశంలో ఏదో ఒక ఉగ్రదాడిలో అతను పాల్గొన్నాడు, పాల్పంచుకున్నాడు, లేదా వాళ్ళని ప్రోత్సహించాడు, లేదా భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తులతో ఆయన కలిసి పనిచేస్తున్నాడు. వాళ్ళకి ఎంతో కొంత ఫినాన్షియల్ సపోర్టో, టెక్నాలజీ సపోర్టో, లేదా హ్యూమన్ సపోర్టో ఇస్తున్నాడు. కాబట్టి వెళ్తున్నారు, సింపుల్గా చంపేసి రిటర్న్ వచ్చేస్తున్నారు. అక్కడ హెడ్లైన్స్ మాత్రం ఒకటే ఉంటుంది, ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తి దాడిలో ఆయన చనిపోయాడని వస్తుంది. చెప్తే పరువు పోతుంది కాబట్టి వాళ్ళకి తెలిసింది చెప్పుకోలేని పరిస్థితి. భారత్ నుంచి వచ్చి ఒక వ్యక్తి ధైర్యంగా ఇక్కడున్న పరిస్థితి, ఒక వ్యక్తిని చంపి వచ్చాడంటే ఎంత ధైర్యంగా వచ్చి ఉండడం. వాళ్ళకి పిరుగు పందుల చర్యలు అయితే తీసుకోవట్లేదు కదా. సో మనం మాట్లాడుతున్నట్టుగా ఈ రోజు పరిస్థితి, భారత్ యుద్ధంలోకి దిగింది. భారత్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. భారత్ ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టేసింది. కానీ ఆ యుద్ధం పాకిస్తాన్ మీదనో, పాకిస్తాన్ ప్రజల మీదనో, పాకిస్తాన్ సంబంధించిన సార్వభౌమాధికారం మీదనో కాదు. ఈరోజు పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం మనం. కేవలం భారత్ అన్నది వాళ్ళు చేసిన యాక్షన్ కి రియాక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ వస్తుంది. పాకిస్తాన్ లో పాక్ కి వ్యతిరేకంగా అక్కడున్న ప్రజలే